హాయ్ వ్యూవర్స్, ఇవాళ మనం ఎంఎస్ వర్డ్లో ఇన్సర్ట్ మెనూలో ఉన్న పేజెస్ గ్రూప్ గురించి తెలుసుకుందాం. పేజెస్ గ్రూప్లో మీకు ముందుగా కవర్ పేజ్ అనే ఆప్షన్ ఉంది. ఈ కవర్ పేజ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే ఇందులో మీకు చాలా స్టైల్స్లో కవర్ పేజెస్ కనిపిస్తాయి. మీకు ఏ స్టైల్లో కవర్ పేజ్ కావాలో ఆ స్టైల్ని క్లిక్ చేయండి. దీన్ని మనం మోడిఫై చేయొచ్చు మన అవసరానికి తగ్గట్టు. దానికోసం చూడండి, ఇక్కడ మీకు టైప్ ద డాక్యుమెంట్ టైటిల్ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేసి మీకు ఏ టైటిల్ అయితే కావాలో అది టైప్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ అని టైప్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఇయర్ అని ఉంది, దీన్ని క్లిక్ చేసి మీరు డేట్ సెట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీకు చూడండి టైప్ ద కంపెనీ నేమ్ అని ఉంది, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ నేను కంపెనీ నేమ్ టైప్ చేస్తున్నాను. ఇలా మీరు కవర్ పేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంది, బ్లాంక్ పేజ్. ఈ బ్లాంక్ పేజ్ అనే ఆప్షన్ యూజ్ చేసి మీరు రెండు పేజెస్ మధ్యలో ఇంకొక పేజ్ ఇన్సర్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ నేను ఒక మ్యాటర్ టైప్ చేసుకున్నాను. 2 పేజెస్ మ్యాటర్ ఉంది. నాకు ఈ 2 పేజ్ మధ్యలో ఇంకొక పేజ్ కావాలనుకోండి. ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ ఒక పేజ్ కావాలి అంటే నేను ఇక్కడ క్లిక్ చేసి బ్లాంక్ పేజ్ని క్లిక్ చేస్తే నాకు ఈ 2 పేజెస్ మధ్యలో ఒక బ్లాంక్ పేజ్ వచ్చింది. అలా మనం ఎక్కడ కావాలి అంటే అక్కడ ఒక బ్లాంక్ పేజ్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంది, పేజ్ బ్రేక్. ఈ పేజ్ బ్రేక్ అనే ఆప్షన్ యూస్ చేసి మనం పేజ్ ఇక్కడ నుంచి మ్యాటర్ మొత్తం మీకు వేరే పేజ్లోకి వెళ్ళిపోవాలనుకోండి. మీకు ఎక్కడి నుంచి అయితే మ్యాటర్ వేరే పేజ్లోకి వెళ్ళిపోవాలనుకుంటున్నారో అక్కడ క్లిక్ చేసి పేజ్ బ్రేక్ని క్లిక్ చేస్తే ఆ మ్యాటర్ అంతా వేరే పేజ్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, వేరే పేజ్లోకి రావాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి పేజ్ బ్రేక్ అంటే అక్కడ నుంచి వేరే పేజ్లోకి మ్యాటర్ వెళ్ళిపోతుంది.